హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆకివీడు రామాలయం వివాదం మీరందరూ చూస్తూనే ఉన్నారు. మొదటి నుంచి ఏం జరుగుతుందో, అక్కడ రామాలయం కట్టాలని ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారి వెనక కొంతమంది శక్తులుండి నడిపిస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ రామాలయం కట్టడానికి లైన్ క్లియర్ అయిపోయింది, విరాళాలు వచ్చేసాయి, రామాలయం కట్టేస్తారు అనుకున్న సందర్భంలో జడా శ్రావణ్ కుమార్ గారు కొంతమంది వ్యక్తుల ద్వారా హైకోర్టులో పిల్లు వేయించారు. లంచ్ మోషన్ కి అప్పీల్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే, అక్కడ రామాలయం కట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వం ఒప్పుకోవాలి, ఆయా శాఖలు ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు పర్మిషన్స్ ఇస్తే మీరు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు అని హైకోర్టు చెప్పింది. ఈ విషయం మీద ప్రభుత్వాన్ని ఒకసారి మీరు సంప్రదించండి అని చెప్పింది. వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా శాఖలు ఉంటాయి కదా, ముందుగా మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా. అందుకని ఆకివీడు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 20 మందిలో 19 మంది అంగీకారం తెలిపారు అక్కడ రామాలయం నిర్మించడానికి. ఒక్కరు మాత్రం అంగీకారం తెలపలేదు. ఆమె క్రిస్టియన్ అట, క్రిస్టియన్ అయినా హిందూ సర్టిఫికేట్ ద్వారానే గెలిచారు ఆమె కూడా, కానీ ఆమె అంగీకారం తెలపలేదు. 19 మంది అంగీకారం తెలిపారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే 19 మందిలో 13 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈ విషయం రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి ఆలయం కట్టడానికి లైన్ క్లియర్ అయిపోయినట్టే, ప్రభుత్వానికి సంబంధించిన ఒక శాఖ నుంచి లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆలయం నిర్మించాలంటే రిమైనింగ్ ప్రొసీజర్ ఏంటి, ఇంకా ఏవే శాఖల దగ్గర పర్మిషన్లు తీసుకోవాలి, అసలు మెయిన్ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి అయిపోయింది. సో ఆలయం నిర్మించడానికి అడ్డుపడినటువంటి వ్యక్తులు ఈ ఆలయం కట్టకుండా శాయశక్తులా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఈరోజు ఆలయం నిర్మించేటువంటి పరిస్థితి, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, అందులో మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్, కార్పొరేషన్ పర్మిషన్ వచ్చేసింది. మిగిలినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రఘురామ గారు తీసుకుంటా అన్నారు. హిందువుల సపోర్ట్ ఉంది, విరాళాలు వచ్చేసాయి, ఇంకా ఆలయం నిర్మించకుండా ఆపేటువంటి శక్తి ఏదీ లేదు. ఎందుకు నేను ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నానంటే, అక్కడ గొంతేనమ్మ ఆలయం ఉంది, దళితులకు చెందినటువంటి ప్లేసు, రామాలయం కాదు అని రకరకాలుగా చాలా మంది విషప్రచారం చేశారు. 10-15 సంవత్సరాల నుంచే చాలా మంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, హిందువులు అక్కడికి వెళ్లి రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి దండలు వేసి రాముని విగ్రహానికి పోరాటం చేసినటువంటి వీడియోలు ఫేస్బుక్ లో ఇప్పటికీ ఉన్నాయి. ఫేస్బుక్ లో డే టు టైము మనం మార్చలేం కదండి. ఫేస్బుక్ లో క్లియర్ గా కనిపిస్తుంది వీళ్ళు ఎప్పుడు చేశారు, 10 years ఎగో అని క్లియర్ గా అర్థమవుతుంది, 15 years ఎగో ఇట్లా కనిపిస్తూ ఉంటున్నాయి పోస్టులు అవన్నీ కూడా. వాటిని ఎలా మారుస్తాం అంటే, ఈ రామాలయం వివాదం ఈ రోజు మొదలైంది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆలయం బ్రిటిష్ కాలం కంటే ముందు నిర్మించబడింది, పాడుబడిపోయింది, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని హిందువులు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు ఒప్పుకోలేదు. రఘురామ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మధ్యలో సాక్షి ఒక కథనం రాయడం జరిగింది. సాక్షి కథనం చూసిన రఘురామ గారు ఆ ఏరియాకి వెళ్ళడం జరిగింది. శ్రీరామనవమి రోజు ఆలయాన్ని పునర్నిర్మించే పనులు ప్రారంభిద్దాం అనుకుంటే ఆయన మీద, ఆయన అనుచరుల మీద దాడి జరిగింది. రాముని మెడలో ఉన్న దండ తీసి బయట విసిరేశారు. ఈ తతంగం అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, కోర్టు స్టే ఇస్తుందేమో అని ఎంతలాగా ఎదురు చూశారో పిటిషన్ వేసిన వ్యక్తులు. ఇంకేముంది, రామాలయం కట్టొద్దని స్టే ఇచ్చింది హైకోర్టు అని ప్రచారం కూడా చేశారు. హైకోర్టు స్టే ఇవ్వలేదు, అలా అని రామాలయం కట్టుకోమని చెప్పలేదు. ప్రభుత్వం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన శాఖల వద్ద పర్మిషన్ తీసుకోండి అని చెప్పింది. ఆ పర్మిషన్ ప్రభుత్వం ఇస్తే, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి శాఖలు ఇస్తే ఖచ్చితంగా ఆలయ నిర్మాణం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆ పనిలో రఘురామ గారు ఉన్నారు. ఫస్ట్ స్టెప్ అయితే మున్సిపల్ కార్పొరేషన్, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లు కూడా 1 by 1 పడతాయి. మరి ఆలయ నిర్మాణాన్ని ఆపాలనుకునే వ్యక్తులు సోషల్ మీడియాలో చూసి ఆ ఆలయం గురించి కుళ్ళుకోవటం తప్ప చేయగలిగేటువంటి పని ఏమీ లేదు. ప్రస్తుతానికైతే ఆకివీడు రామాలయం గురించి ఉన్న అప్డేట్స్ ఇవి. త్వరలో మరేవైనా కొత్త అప్డేట్స్ వస్తే వాటిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.